నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ అనేది కార్యకర్తల కష్టం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా 2029లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని ఒక ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి ఎలా రియాక్ట్ అవుతారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ సభ అని పెట్టుకోవడం చాలా సిగ్గుచేటు విషయం. ఎందుకంటే అసలు ఎలా పుట్టిందో తెలియదు, కానీ చచ్చిపోవడం మాత్రం మొన్న ఎలక్షన్స్ టైంలోనే చనిపోయింది. కాబట్టి వాళ్ళు ఏదైనా ఉంటే అలాంటి వర్ధంతి సభలు చేసుకోవాలి, కానీ ఇలాంటి ఆవిర్భావ సభలు చేసుకోవడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇప్పటికీ కూడా మనం ఏదో చేయాలని చెప్పి కొంతమందిని ఉసిగొల్పి ఏదో చేయాలని చెప్పి యువత మా టైంలో అయితే బాగా ముందుకెళ్ళింది. మేము యువతని ముందుకు తీసుకెళ్ళగలిగాం. మరి ఈ కూటమి ప్రభుత్వంలో యువత అంతా వెనకబడిపోతుందని ఏవేవో కబుర్లు చెప్తున్నారు. అసలు గంజాయి వచ్చింది ఎక్కడి నుంచి అండి? అసలు గంజాయి ఎక్కువ యువతని ఎప్పుడైతే ఆ గంజాయి వల్ల చెడిపోయిందో, అంటే ఉద్యోగాలు లేక నిరుద్యోగంగా వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోయి ఎంత ఇబ్బందులు పడ్డారో, మీరు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలిసిన విషయమే. మీరేదో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటూ మేమే యువతను ముందుకు తీసుకెళ్ళామని చెప్పుకున్నా కూడా అది ఎవరు నమ్మనటువంటి విషయం. పైగా మీరేదో కొంతమందిని ఉసిగొల్పి ఏదో ధర్నాలు చేయాలని చెప్పి చూసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి రావాల్సిన మాటే వచ్చింది. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అన్నారు. హ్యాట్స్ ఆఫ్ తమ్ముళ్ళు. నేనైతే దానికి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మనసులో ఉన్న మాటే ఎప్పుడైనా బయటకు వస్తుంది. వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చి చెప్పించాలనుకున్నా కూడా కొన్ని విషయాల్లో అబద్ధాలు బయటికి రాలేవు. అది హర్షించదగ్గ విషయం నిజంగా. నిన్న వైసీపీ తలపెట్టిన యువత పోరు అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి మొదటి హెచ్చరిక అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి హెచ్చరికలు మీరు మీ హయాంలో ఎన్నో ఉన్నాయండి చెప్పుకోవడానికి, కానీ మీరు ఏమైనా లెక్క పెట్టారా? ఇప్పుడు ఆయనకి హెచ్చరిక చేస్తున్నారు. ఆయన ఏం చేశారని హెచ్చరిక చేస్తారు? యువతని బాగు చేయాలని చెప్పి యువతని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని రాగానే ఫస్ట్ జాబ్ క్యాలెండర్ మీద ఆయన సంతకం పెట్టారు. మరి అలాంటిది మీరు ఏ ఒక్క రోజన్నా ఏమైనా చేశారా? పని లేదు. ఈరోజు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. ఎప్పటి నుంచో డిఎస్సి కోసం ఎదురు చూసి వాళ్ళు ఈరోజు ఎంత ఆనందం వ్యక్తం చేశారు. వచ్చి రాగానే ఫస్ట్ సంతకం ఆయన దాని మీద పెట్టగానే అది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన ఏదో అన్నంత మాత్రాన అవన్నీ నిజాలు అయిపోవు. ఇప్పటికీ కూడా అబద్ధ ప్రచారాలతోటి అమరావతిని కూడా చంపేయాలన్నట్టుగా చూస్తూనే ఉన్నారు. వాళ్ళ యొక్క మంత్రులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఇది అమరావతి దయ్యాల నగరం అని చెప్పేసి. దయ్యాల నగరం దేవతల రాజధాని, ఇది దేవతలు నడియాడినటువంటి ప్రాంతం ఇది. మరి దాన్ని పట్టుకొని దయ్యాల నగరం అంటానికి వాళ్ళకి అసలు నోరెలా వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. మేము అంటాం ఆ మాట్లాడిన వ్యక్తి కాబట్టి ఈ అమరావతి నగరంలోనే మరి పందులు బొర్లాడుతున్నాయని మేము అనొచ్చు, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఏం చేస్తాం? అందుకని చెప్పి మేమేం అనలేక ఇంకా భగవంతుడు చూసుకుంటాడు అనుకుంటున్నాం, కానీ వాళ్ళకైతే బుద్ధి రావట్లేదు. ఇంకా వాళ్ళు ఏదో ఇంకో చిన్న ఆశతోటి ఇంకా ఎదురు చూస్తున్నారన్నమాట. 2029లో కూడా మనమే గెలవబోతున్నాం అని చెప్పేసి. మీ ఆశలు ఎప్పుడు కూడా నెరవేరు. మీరు కన్న కలలుగానే అవి మిగిలిపోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రజలందరూ మీకు హెచ్చరిక, మీరేదో బాబు గారికి హెచ్చరిక అనుకుంటున్నారు యువత పోరు ఒకటి పెట్టి. మీకు మీ ప్రభుత్వం అందరికీ, మీ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో నాయకులు కానివ్వండి, కార్యకర్తలు అందరికీ రాష్ట్ర ప్రజలంతా బుద్ధి చెప్పి హెచ్చరించారు. మీరు అసలు దేనికి ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారు, ఇంట్లో శుభ్రంగా నెత్తి మీద గొడ్డేసుకొని పడుకోండి, తడి గొడ్డేసుకొని అని చెప్పి. అయినా కూడా లెక్క చేయకుండా ఇంకా ఎక్కడో మాకు ఆశ ఉంది, మేమేదో మళ్ళీ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిద్దామని అనుకుంటున్నారేమో. అసలు రాష్ట్రాన్ని బాగు చేద్దాం కానీ ఉద్ధరిద్దామని ఆశ కూడా లేదు. ఎక్కడికక్కడ మీరు దందాలతోటి, మీ యొక్క స్వార్థాలతోటి ఎక్కడ దోచుకుందామనే ఉద్దేశాలు తప్ప మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లరు. పైపెచ్చు అందరినీ నడి రోడ్డు నుంచో పెట్టేటటువంటి పరిస్థితి కాబట్టి అందరికీ అర్థమైపోయి మీకు 11 సీట్లతోటి అక్కడ ఇంట్లో కూర్చోబెట్టినా కూడా మీకు బుద్ధి రాకుండా మీరు ఏదో అంటున్నారు. కానీ మీరు అనేది మీకు కూడా ఇప్పుడిప్పుడే చిన్న పావులన్నీ వెళ్ళిపోతున్నాయండి. అంటే ఎప్పుడైతే తప్పుని భగవంతుడు సహించడు, కాకపోతే కొంచెం టైం ఇస్తాడు. తప్పుని తెలుసుకొని ఏదన్నా మారుతారేమోనని. వాళ్ళు తప్పుని తెలుసుకోకపోగా ఇంకా అబాండాలు వేస్తుంటోటి కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడిప్పుడు చిన్న పావులను జైలుకి పంపించడం జరుగుతుంది. ఈ పెద్ద పావును కూడా త్వరలోనే బెయిల్ రద్దు చేసి ఎక్కడికి పంపించాలో శ్రీకృష్ణ జన్మస్థానానికి అక్కడ పంపిస్తారు. అప్పుడే రాష్ట్ర ప్రజలంతా కూడా హ్యాపీగా ఉంటారు. అంటే నిన్న జరిగిన యువత పోరు అనే కార్యక్రమం సక్సెస్ అయిందంటారు. అసలు కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలన్నప్పుడే ఏమాత్రం సక్సెస్ అయిందో అందరికీ అర్థమవుతుందిలేండి. వాళ్ళు చేసే ఏది కూడా సక్సెస్ అవ్వదు. ఇప్పుడు ఏదైనా చేస్తే అటువైపు న్యాయం ఉండాలి. ఏదైనా ధర్నా చేసినా, ఒక పోరాటం చేసినా అందులో న్యాయం అనేది ఉండాలి. న్యాయబద్ధంగా చేసింది ఏదైనా అది విజయం సాధిస్తుంది. కానీ ఏమి లేకుండా ఏదో ఎవరినో మభ్యపెట్టాలి, వాళ్ళ మీద అభాండాలు వేయాలి, వాళ్ళని ఎలా అయినా అణిచివేయాలని చెప్పి చూస్తే కొద్దీ మీరే అణగారిపోతారు.